శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైసీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిఎస్ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ జిల్లా ఆఫీస్ నుంచి గణేష్ సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎస్ నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టాలని, విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు నాయకులు. వైఖరిని కూడా దుయ్యపడతా ఉన్నారు, అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ట్రైనింగ్ కు పోయి చదువుకుంటూ వాళ్ళ డిగ్రీలు పూర్తి చేసుకుని మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ట్రైనింగ్ తీసుకుని డిఎస్సి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత అర్హులకు ఉద్యోగాలు రాకోకుండా బ్యాక్ డోర్ లో ఉద్యోగాలు నమ్ముకునేటువంటి దుస్థితి ఈ రోజు రాష్ట్రానికి పట్టింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఏదైనా వన్ సైడ్ చేస్తుంది. తాము చేయాలనుకున్నది ఏదైనా వన్ సైడ్. పోలీసులు ఏకపక్ష పక్షపాతం, రెవెన్యూ అధికారులు ఏకపక్ష పక్షపాతం, మీకు బ్యూరోక్రాట్స్ నుంచి కింద గ్రామ స్థాయిలో పసుపు పిల్లలు పట్టుకునేటువంటి కార్యకర్తల వరకు ఏకపక్షంగా ఈ ప్రభుత్వం, ఈ రాజ్యం వ్యవహరిస్తారు. ఢిల్లీలో నీట్ అక్రమాలకి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని ఆ అక్రమాలకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ సెంట్రల్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. మనం అందరూ కూడా చూసాం. అదే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న నారా లోకేష్ గారు కూడా డిఎస్సిలో ఏదైతే అక్రమాలు జరిగినాయో దానికి ఫుల్ ఫ్లెజ్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఆయన కూడా రాజీనామా చేయాలి అని చెప్తాం. అదే విధంగా ఇక్కడ కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా అభివృద్ధి అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థి జీవితంలో అభివృద్ధి జరగాలంటే వెంటనే డిఎస్సి అక్రమాలు అయితే చాలా, మళ్ళీ టీచర్ పోస్ట్ మనం చూసినాం. టీచర్ పోస్ట్ లో కూడా సెలక్షన్ లో కూడా చాలా